నా పేరుతో నా ఫోటో వేసి నేను సమాజం చెప్పు. నా ఫోటో వేసి మరి రాసి దాని సమాజం నేను బంది కొట్టిన చెప్పు. ఏదో ఫోన్ వస్తుంది. అవి ఫోన్ వస్తే తీసి నా ఫోటో వేసి మరీ రాసి చెప్పు. నేను నా దాని కోసం వచ్చా. చెప్పు. నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం రాలా, నా కోసం వచ్చా. ఏమి రాసావు చూసుకో. నేను లీగల్ మైనింగ్ చేయడం తప్ప క్రమంగా వ్యాపారం చేసే ఉద్దేశం నాకు లేదు అని చెప్తున్నారు రూపుమానాలు. తాను చైనాకు వెళ్ళింది వాస్తవమేని, అయితే మార్కెట్ ఎట్లా ఉందో కోసమే తెలుసుకోవడం వెళ్ళానే తప్ప కొనుగోలుదారులతో ఒప్పందాల కోసం కాదని రాశావు. బాబు నీకు సంబంధించి ఏది రాసిన నాకు సంబంధించి మళ్ళీ అదే అంటావు. డోలే ప్రసాద్ గారు మీరంటే మాకు గౌరవం, జర్నలిస్ట్ అంటే గౌరవం. నా ఇష్ట ప్రకారం నేను రాసేస్తున్నాను కంప్యూటర్ ముందు కూర్చొని. మీరేం ఈ కథనాల తర్వాత చాలా కథనాలు రాశారు మీరు. అయినా జర్నలిజం మీద గౌరవంతో దొంగలపై గజ దొంగలు వస్తున్నారని రాశావు నువ్వు. దొంగలపై వివరణ రాశారు, దొంగలపై గజ దొంగలు రాశారు. ఆయనకి దీనికి ఆయన బీపీఆర్ గారు రావాలి మీకు. నా మీద రాశారు మీరు. అదే నేను చదువుకోలేనంత అజ్ఞాని కాదు, ఈ స్థాయికి రాలా. నువ్వు చెప్పిందే ఒక్కటి డోలేన్ ప్రసాద్ గారు, దీంట్లో మాకు వివరణ ఇచ్చి తీరాల్సిందే. మీ కాడ ఏం ఆధారంతో రాశారు? చెప్పండి. మీ దగ్గర ఏ ఆధారం? నేను రాసిన దాన్ని నేను నిలబడతానని చెప్పండి. అది నేను రాసింది నిజం, నేను నిలబడి నిరూపిస్తా, నేను ప్రూవ్ చేస్తాను నేను అని చెప్పండి. లేదా క్షమాపణ చెప్పండి. ప్రూవ్ చేయడానికి నేనేం పోలీసు కాదు. నీ ఇష్టం ప్రకారం రాష్ట్రాన్ని ప్రూవ్ చేయాలంటే జర్నలిజం ఇదేనా? దీన్ని జర్నలిజం అనరు, బ్రోకరిజం అంటారు. దీన్ని జర్నలిజం అనరు. నీకు తెలిసిన భాష బ్రోకరేజ్ అయితే అది నీకు తెలిసిన భాష కాదు. నా ఇష్ట ప్రకారం రాసేస్తాను. నా ఇష్ట ప్రకారం నేను ఎవరంటే ఏంటంటే బీపీఆర్ రాసేదానికి చేతులు వస్తాయి, రాసేదానికి. గతం గుర్తెచ్చుకో, ఒకసారి గతం గుర్తెచ్చుకో. బీపీఆర్ గారి వ్యాపారాలు ఎంత, బీపీఆర్ గారు నెలకు పెట్టే ఖర్చు ఎంత, ఈ వ్యాపారం ఎంత, డోలేన్ ప్రసాద్ గారు దీంట్లో మాకు ఇప్పుడు వివరణ కావాల్సిందే. బహిరంగ క్షమాపణ చెప్పండి. లేదంటే ఎక్కడ ఏ మైన్ ఓనరు మీ దగ్గరకు వచ్చి అయ్యా బలవంతంగా నా కాడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 50% తీసుకున్నాడు చెప్పి నిరూపించండి. ఫోన్ చేసినా లేకపోతే అడిగినా నేను చెప్తా.